భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ వెనుక గల WRS పాఠశాల ఆవరణంలో ప్రభుత్వ బ్యాంక్ లింకేజ్ ద్వారా స్వయం సహాయక బృందాలకు మంజూరు చేసిన నిధుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ అనంతరం నియోజకవర్గ మహిళలకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలోని 57 గ్రామాలలో ఉన్న 1333 స్వయం సహాయక బృందాలతో ముందుగా మంజూరైన మీ సేవా సెంటర్లో పాడి పరిశ్రమ మహిళలకు కుట్టు మిషన్లు పేరిట కోళ్ల పెంపకం, మైక్రో ఎంటర్ప్రైజెస్, చేపల పెంపకం, ఫుడ్ కోర్ట్, అమ్మ ఆదర్శ పాఠశాలకు మొదలగు యూనిట్లకు మంజూరైన 5,78,00,000 రూపాయల చెక్కును సంబంధిత సంఘాలకు స్థానిక ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ చేతుల మీదుగా అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని స్వయం సహాయక బృందాలకు బ్యాంకు లింకేజ్ ద్వారా ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు కేటాయించిందని, ప్రతి సంవత్సరం సహాయక బృందాల అభివృద్ధికి ఈ నిధులు కేటాయించడం జరుగుతుందని, ఈ నిధులను స్వయంగా సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలని, ఈ నిధులు సక్రమంగా వినియోగించుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంటే తన నిధుల నుంచి మరొక 1 కోటి రూపాయలు అదనంగా స్వయం సహాయక బృందాలు అభివృద్ధికి అందిస్తారని హామీ ఇచ్చారు. కుటుంబాలు బాగుపడతాయనే ఆలోచనతో ఒక డోక్రా గ్రూప్ గా ఒక సంఘాలుగా ఏర్పాటు చేసుకుని ఎన్నో కుటుంబాలు ఈ రోజు చాలా ఆనందాన్ని బయట వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను కూడా ఒకరోజు చూసిన మా గ్రూప్ అంటే మా మేడం గారు, మా అమ్మగారు గ్రూప్ లో 2 లక్షల రూపాయలు లింకేజ్ ఇచ్చారు. లింకేజ్ ఇచ్చాక నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు. 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు పెట్టి కారు కొన్నా, పాత కారు ఫస్ట్ లో 2017లో కొన్నా. 1,00,000 రూపాయలు మా మేనగారు, మా అమ్మగారు ఉంటే 1,00,000 రూపాయలు తీసుకుని 1,00,000 రూపాయలు వాళ్ళు ఉంచుకున్నారు, 1,00,000 రూపాయలు నాకు ఇస్తే ఆ 1,00,000 రూపాయలు పెట్టి కారు కొన్నానమ్మా. ఆ కారు ద్వారా 3 ఏళ్ళు తిరిగిన, డబ్బులు సరిపోలే, మళ్ళీ దానికి మళ్ళీ బకాయిలు గికలైతే మళ్ళీ 2 లక్షలు తీసుకున్నాను. 2 లక్షలు పూర్తిగా నాకే ఇచ్చేశారు. అంటే నన్ను కూడా ఆశీర్వదించినటువంటి సంస్థ మీ మహిళా సాధికారి సంస్థ, అదే డోక్రా గ్రూప్. చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. ఎందుకంటే నన్ను ఒకంతగా ప్రోత్సహించి ఆర్థికంగా పరిపుష్టిని ప్రోత్సహించినటువంటి డోక్రా గ్రూప్ ద్వారా నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చింది. రాజకీయంలో ప్రయాణం చేయడానికి ఆర్థికంగా నేను లేనప్పుడు నన్ను వెన్ను తట్టి మా మేడం గారు, మా అమ్మగారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం డోక్రా గ్రూప్ ద్వారా నన్ను ఆ స్ట్రెంత్ని తీసుకొచ్చింది. నేనున్నాను, నాకు ఒక బంగారు భవిత కలిగిన నిధి ఉంది, నేను ఇస్తాను బిడ్డ అని నన్ను ఆ రోజు ఆశీర్వదించింది. అందుకనే నేను మిమ్మల్ని చూడాలని, మీ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా, మీలో ఒకటిగా, మీలో ఒక సాధికారిక ఒక వ్యవహార శైలిని తెలుసుకున్న ఆలోచనతోనే మరి నేను మీ దగ్గర రావాలని ఈరోజు తలంపుతో మీ దగ్గరకు వచ్చిన. అయితే ముందుగానే నాకు కత్తరేసేశారు. సార్ ఈరోజు చెక్కులు ఇచ్చే కార్యక్రమమే సార్, ముందు డబ్బులు ఇస్తాం, డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పుడు కోళ్లు కొన్నప్పుడు, గేదెలు కొన్నప్పుడు, అలానే ఏదైతే మీకు మరి గేదెలు కానీ, అలాగే చెరువులో చేపల పెంపకాలు కానీ ఇవన్నీ డబ్బులు ఇస్తాను సార్, అవి వచ్చాక మళ్ళీ మీటింగ్ ఉంటుంది సార్ అని చెప్పేసారు. మరి రెండోసారి నాకు అవకాశం ఇవ్వలే. ఇది ఒక చక్కటి కార్యక్రమానికి నాంది పలుకుతున్న సందర్భంగా ఈరోజు ఈ మండలానికి సంవత్సరానికి 30 కోట్లు మీరు ఖర్చు పెట్టాలా, అది బ్యాంకు లింకేజ్ నుండి. అదేవిధంగా శ్రీనిధి నుండి 5 కోట్లు ఖర్చు పెట్టాలా. మీరు 30 కోట్లు ఖర్చు పెట్టండి, 5 కోట్లు ఖర్చు పెట్టండి, మీకు నేను 1 కోటి రూపాయలు నా నిధి నుండి మీకు అందరికి ఇస్తాను. నేను అభివృద్ధికి ఏ స్కీములు మీరు ఎన్నుకోండి, ఆ స్కీముకు నేను మీకు ఇస్తాను. ఏపీఎం గారు మీ అందరికి నేను చెప్తా ఉన్నా. కానీ మీరు చేయాల్సింది ఒక్కటే, ఇందాక అక్క చెప్పినట్టుగా, ఆదర్శ మహిళా మండల అధ్యక్షులు చెప్పినట్టుగా, ఏదైతే ఈ నిధి ద్వారా మనం తీసుకున్న పైకి ఏదైతే ఉందో దాని ద్వారా మనం అభివృద్ధిని సాధించిన ఒక మాట వాడారు చూసారా, అలా చూపించినప్పుడు నేను మీకు ఇస్తా. ఆ విధంగా మీకు